హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ ఎంపీ మీడియా. ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే బీసీలదే పై చేయి, బీసీలదే పై చేయి. వచ్చిన పత్రికలో కానీ టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ దాంట్లో అయినా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా వస్తుంది, ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క రకంగా వస్తుంది, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా వస్తుంది. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం బీసీలదే హవా అనే ఒక శీర్షికను నేను తీసుకున్నాను. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం పంచాయతీ ఎంపీటీసీ 33%, జడ్పీటీసీ 38.4%, ఎస్సీ తాండాలు పైసా గ్రామాలను తీసేస్తే ఇంకా ఎక్కువే. గత పంచాయతీ ఎన్నికల్లో 41.5% సీట్లలో విజయం. కొన్ని జిల్లాలో 40%, మరికొన్ని చోట్ల 50కి పైగే. కొన్ని జిల్లాలలో 50కి పైగేనంట. 42 అమలైతే మరింత పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం. గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే 42% బీసీలకు మేము ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఇక్కడ పైన ఉన్నది ఏంటంటే కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో కానీ ఇంకా మరికొన్ని చోట్ల కానీ 50కి పైగానే బీసీలకు సంబంధించిన 50కి పైగానే ఉందంట. దాంట్లో ముదిరాజులే అత్యధికం, ముదిరాజుల జనాభానే అత్యధికం. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో 41.5% సీట్లలో విజయం. పంచాయతీ ఎన్నికల్లో దీంట్లో ఏపీ గవర్నమెంట్ కూడా చెప్తుంది, మీరు 42% ఇస్తామంటున్నారు కదా, మేము కూడా నామినేట్ పదవుల్లో బీసీలకు 34% ఇస్తాము. ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. మన 42% అమలు పరిచిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత ఏంటంటే వీటన్ని కులాలల్లో కలిపి 42% మాత్రం బీసీలకు ఇస్తామంటున్నారు. మేము బీసీలు అడిగేది ఏంటంటే, వాళ్ళు అడగడం కాదు, మీకు చేయాల్సిన పని ఏంటంటే బీసీలు సంతృప్తిగా ఉండాలంటే, బీసీలు మీకు అనుకూలంగా ఉండాలంటే, బీసీలు మీకు ఓట్లు వేయాలంటే, బీసీలు మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే 50కి పైగా రావాలి. 50కి పైగా మీరు ఇచ్చి చూడండి, మొత్తం పట్టుకొస్తుంది. అసలు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అప్పుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్, ఇప్పుడున్న రేవంత్, వీళ్ళన్నీ ముఖ్యమంత్రులలో బీసీలకు అసలు ఎవ్వరికి అవకాశాలు లేకుండా ఏదో 2-3 సీట్లు ఇచ్చేసి ఎమ్మెల్యే ఎంపీలు అవి ఇవి అని చేసి కానీ వేస్ట్. ఇది ఇప్పుడు మీరు చూడండి, 50కి పైగా మీరు బీసీలకు ఇవ్వండి. అసలు మొత్తం దీంట్లో 50కి పైగా బీసీల కోట ఉంది. దీంట్లో 46% ముదిరాజులు ఉన్నారు. ముదిరాజులే 33 జిల్లాలలో ప్రతి ఊర్లో ముదిరాజులు ఎక్కుంటారు. ఇంకొకటి, మీరు చేసిన దాంట్లో ఇప్పుడు ఇదంతా ఈ శాతం అని చెప్తున్నారు కదా. ఇంకోటి, వీళ్ళు కులగణన సర్వే చేసినప్పుడు ఇంకోటి చూడండి, నేను చూపిస్తాను మీకు. ఈ ఫోటో చూడండి ఒకసారి. ఈ ఫోటో దీంట్లో ఏముంది చెప్తానండి. బీసీల్లో ముదిరాజులే టాప్. అది స్పష్టంగా మీకు చూపిస్తున్నాను చూడండి. బీసీల్లో ముదిరాజులే టాప్, ఆ తర్వాత యాదవులు. దీంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు ఎట్లా చెప్పానో మళ్ళీ చెప్తాను. ఆ తర్వాత యాదవులు. తెలంగాణ కులగణనలో సర్వేలో 1,60,00,000 మంది బీసీలు ఉన్నారని తేలింది. 1,60,00,000 మంది బీసీలు ఉన్నారని తేలింది. ముదిరాజులు దాంట్లో రెడ్డిలు, కమ్మలు, కాపులు కాదు, ముదిరాజులే. వీరిలో 25 లక్షలకు పైగా జనాభాతో ముదిరాజులు టాప్లో ఉన్నారు. ఆ తర్వాత 25 లక్షల మంది జనాభాతో యాదవులు అంట.
టాప్లో ఉన్నారు. ఆ తర్వాత 20 లక్షల జనాభాతో యాదవులు ఉన్నారు. 16 లక్షల జనాభాతో గౌడ కులస్తులు గౌడ్సు 16 లక్షల జనాభాతో ఉన్నారు. ఆ తర్వాత 13% జనాభాతో మున్నూరు కాపులు ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇక 12 లక్షలకు పైగా జనాభాతో పద్మశాలీలు ఉన్నట్టు తేలింది. మొత్తం బీసీలతో ఈ 5 కులాలే సగానికి పైగా ఉన్నట్టు తేలింది. ఈ సర్వేలో వీళ్ళు చేయించిన సర్వేలో వీళ్ళు ఇంటింటి కులగణన అని చెప్పి సర్వేలో వెళ్ళినప్పుడు మొత్తం 1.60 బీసీలు, 26 లక్షలకు పైగా ముదిరాజులు, ఆ తర్వాత 20 లక్షల జనాభాతో 50 గౌడలు, మున్నూరు కాపు, దీంట్లో పద్మశాలీలు మళ్ళీ 12 లక్షలకు పైగా. దీంట్లో అన్ని కులాలు కలిపి అన్నీ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో నిన్న వచ్చిన దాంట్లో ఏముందంటే ముస్లిమ్స్కి దీంట్లో కలిపిర్రు. దేంట్లో బీసీ దాంట్లో ముస్లింని మైనారిటీస్ ముస్లిమ్స్ని కూడా కలిపిర్రు. దాంట్లో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించిండు. బీసీలు ముస్లిమ్స్లు హిందువులు ఎలా అవుతారు? కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను మోసం చేస్తుందని చెప్పి ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఆఫీసులో మాట్లాడిండు, మీడియాతో మాట్లాడిండు, జర్నలిస్టులతో మాట్లాడిండు, వాళ్ళ మంత్రులతో మాట్లాడిండు, వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడిండు. అసలు ఆయన చెప్పింది కరెక్టే. అంటే నేను ఆయన పార్టీ అని కాదు, ఆయన చెప్పింది కరెక్టే. ముస్లిమ్స్కి ముదిరాజులకి బీసీలకి మొత్తం కలిపి ఆయన టోటల్ చెప్పిండు ఎవరు? రేవంత్ రెడ్డి. కానీ ఆ విధంగా కరెక్ట్ కాదు. బీసీలకి వీళ్ళకి సంబంధం ఏముంది? ముస్లిమ్స్ వేరు, ముదిరాజులు వేరు, పద్మశాలీలు వేరు, గౌడ్స్ వేరు. ఇట్లా ప్రతి దానికి ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ముస్లిమ్స్కి అంటే ముస్లిమ్స్ తప్పు పట్టడం కాదు, మైనారిటీసు ముస్లిమ్సు ఎస్సీ ఎస్టీ బంజారా ఇవన్నీ కలిపి అన్ని బీసీల కిందకి కావచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఏదానికి కాదానికి ఇది ఇంత శాతం అది అంత శాతం ఇది ఇంత శాతం అని చెప్తున్నారు కదా. నేను చెప్పినట్టు సర్వేలో తేలింది చెప్పిందే కరెక్టు. ప్రతి ఒక్కటి చెప్తున్నా. 26 లక్షలకు పైగా ముదిరాజులు ఉన్నారు, 26 లక్షలకు పైగా ముదిరాజులు ఉన్నారు. కానీ అని చెప్పి సర్వేలో చెప్తే అసలు జనాభా ఎంత? 52% ముదిరాజులు ఉన్నారు. 52%. 33 జిల్లాల్లో, తెలంగాణలో 33 జిల్లాలో 52 పైనే, 52, 53, 54 వరకు వస్తుంది. ముదిరాజులే, రెడ్డిలు కమ్మలు కాపులు కాదు, ఓన్లీ ముదిరాజులే. కానీ మనల్ని ఏం చేస్తారు? ముదిరాజులకు ఎంపీ సీట్లు ఇవ్వరు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వరు, జడ్పీటీసీ సీట్లు ఇవ్వరు, సర్పంచ్ సీట్లు ఇవ్వరు, సర్పంచ్కి పోటీ చేయమని అది కాదు. ఇదంతా ఎందుకు? ఈ సర్వే చేసిర్రు. ఎవరు చేసిర్రు? తెలంగాణ గవర్నమెంట్ సర్వే చేయించింది. సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేయించారు. ఒకటే రోజులో 12 గంటలలో మొత్తం 33 జిల్లాలలో సర్వే జరిగింది. ఒకటే రోజులో. ఇతను ఏం చేశాడు? 50 రోజుల్లో పెట్టి మొత్తం ఇంటింటి సర్వే చేసింది. ఇంటింటి సర్వేలా 33 జిల్లాలకు సంబంధించింది. హైదరాబాద్లోనే పలు రాష్ట్రాలకు సంబంధించిన జనాభా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? అక్కడికి వెళ్ళి ఓటేయాల్సి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఓటేయాల్సి వస్తుంది. ఓటుకు కానీ రేషన్ కార్డుకు కానీ ఆధార్ కార్డుకు కానీ అన్నీ ఇక్కడే లింకులు పెట్టుకున్నారు. అది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. ఎక్కడోళ్ళు? ఆంధ్ర వాళ్ళు, ఉద్యోగం చేసేటోళ్ళు. వాళ్ళు ఏం చేశారు? ఆధార్ కార్డు ఇక్కడే పెట్టుకున్నారు, ఓటర్ కార్డు ఇక్కడే పెట్టుకున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే వాళ్ళు ఇక్కడే పెట్టుకున్నారు, రేషన్ కార్డు ఇక్కడే పెట్టుకున్నారు. ప్రతి ఒక్కటి ఇక్కడనే చేసుకున్నారు. వాళ్ళని కూడా వీళ్ళు సర్వే చేసి దీంట్లో కలిపారు. కులగణన సర్వే దాంట్లో కొన్ని చూడండి. అసలు ఒక 25% అసలు సర్వేనే జరగలేదు. ఎందుకంటే డోర్ లాక్, అసలు లేరు ఇంట్లో, మనుషులు లేరు, డోర్ లాక్ అని రాసుకొని పోయారు. మేము సర్వే చేసినప్పుడు మా పక్కింటికి వచ్చిన వాళ్ళు పోతున్నారు. ఎందుకు పోతున్నారు మీరు అక్కడ సర్వే చేయట్లేదంటే,
వాళ్ళు డోర్ లాక్ చేసి ఉన్నాయి, అందుకే మేము చేయట్లేదు. మరి ఎప్పుడు చేస్తారని నేను అడిగా, నేనే దగ్గరుండి అడిగా ఎప్పుడు చేస్తారు వాళ్ళకైనా అంటే వాళ్ళు వచ్చినప్పుడు చేస్తామండి, మళ్ళీ ఇప్పుడు ఒకటే రోజు కాదు, ఇంకా టైం ఉంది కదా, 50 రోజుల టైం పెట్టారు మాకు, అప్పుడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు, మీరు ఒకవేళ వస్తే చెప్పండి మేము సర్వేకి వచ్చామని అడిగానని చెప్పి. ఒక్కొక్క ఇంటికి 3 స్టిక్కర్లు 4 స్టిక్కర్లు, కానీ సర్వే లెక్కల ప్రకారం ఒకటే ఆధార్ కార్డు, ఒకటే రేషన్ కార్డు, ఒకటే ఐడి కార్డు. నాకు తెలియక అడుగుతున్నాను, సర్వే చేసిన జనాభా లెక్కల ఆధార్ కార్డు ప్రకారంగా సర్వే చేసుకున్నారా, ఓటర్ కార్డు ప్రకారంగా సర్వే చేసుకున్నారా? ఓటర్ కార్డు ప్రకారంగా సర్వే చేసుకుంటే జనాభా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యువకులకి కొంతమంది ఓటు హక్కు లేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకే ఓటు హక్కుతో వస్తున్నారు. ఆధార్ కార్డుతో సమానంగా చూసుకుంటే జనాభా పెరుగుతుంది. అట్లా అంటే ముదిరాజులు ఆధార్ కార్డుతో సమానంగా సర్వేలో ఇట్లా పాల్గొంటే, వీళ్ళు సర్వే సరిగ్గా చేస్తే ముదిరాజ్ జనాభా 64%. 64% నేను చెప్తున్నాను చూడండి, 64% ముదిరాజులో ఉన్నారు. ప్రతి ఊరిలో ముదిరాజులో ఉంటారు, యాదవ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. ప్రతి దాంట్లో సాకలి, మంగలి, కుమ్మ, కర్మ అంతా దాంట్లో ముదిరాజులే ఎక్కువ ఉంటారు ప్రతి ఊర్లో. మా ఊర్లో అత్యధికంగా ఉన్న జనాభా ఏదంటే ముదిరాజే, బీసీ ముదిరాజే, నేను కూడా ముదిరాజే. మా గ్రామంలో అత్యధికంగా ఉన్న కడప ఏదైనా కడప, ముదిరాజ్ కడప. గవర్నమెంట్ మాత్రం ఇలాంటి లెక్కలు తీస్తలేదు. ఓటింగ్ కార్డుతో లెక్కలు తీస్తున్నారా, ఆధార్ కార్డుతో లెక్కలు తీస్తున్నారా అర్థం కావట్లేదు. సర్వే సరిగ్గా చేస్తే కదా, సర్వే సరిగ్గా చేస్తే తెలుస్తుంది. మీరు సర్వే గురించి మాట్లాడుతానని చెప్తున్నాను. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. సర్వే చేయకుండా వీళ్ళకి చాతగాక ఇంటింటికి తిరగక ఇప్పుడు వీళ్ళకి ఇన్ని ఇచ్చిర్రు, వాళ్ళకి ఇన్ని ఇచ్చిర్రు, నీకు ఈ కాలనీ, వాళ్ళకి ఆ కాలనీ, వీళ్ళకి ఈ కాలనీ అవి అని చెప్పి కొన్ని మనుషులను పెట్టి కాలనీలలో పంపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఒకరోజు తిరుగుతాం, 2 రోజులు తిరుగుతాం, రోజు ఎవరు తిరుగుతారు అబ్బాయి అని చెప్పి మిగిలిన సర్వే పారాలు ఏం చేసిరు, రోడ్డు మీద పడేసిరు. కొంతమంది కాలబెట్టిర్రు, కొంతమంది అది చేసిరు, కొంతమంది ఇంట్లో దాచుకొని అయిపోయినాయి ఫారాలన్నీ, ఇంటింటికి స్టిక్కర్లు వేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, అది అని చెప్పి మొత్తం అది చేసిరు. అసలు నేను మేడ్చల్ డిస్టిక్లో చూశాను, నేను బైక్ పైన వస్తున్నా, మేడ్చల్ డిస్టిక్లో చూశాను. ఇది పేపర్లో కూడా వచ్చింది తెల్లారి, నేను చూసిన తెల్లారే పేపర్లో వచ్చింది. సర్వే పరాలు ఇగో చూడండి, రోడ్డు మీద ఎలా పడి ఉన్నాయి. చూడండి మీరు, ఇది కులగణన సర్వే రోడ్డు మీద పడేసిపోయారు. ఇది ఎక్కడ జరిగింది చెప్తాను. రోడ్డుపై సర్వే పరాలు మేడ్చల్ వద్ద 1/2 కిలోమీటర్ మొత్తం 1/2 కిలోమీటర్ మొత్తం సర్వే పరాలు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా బండి మీద పోయి కూడా కింద పడేసి కూడా పోతున్నారు. రాత్రిపూట, పగలైతే చూస్తారని రాత్రిపూట పడేసిపోయారు. మేడ్చల్ వద్ద 1/2 కిలోమీటర్ మేర దరఖాస్తులు సేకరించిన మున్సిపల్ సిబ్బంది తెల్లారి మున్సిపల్ రోడ్డు ఊడ్చే వాళ్ళకి కనబడుతుంటే వాళ్ళు మున్సిపల్ సిబ్బంది వాళ్ళు చూసిర్రు. సమగ్ర కుటుంబ సర్వే ఫలాలు రోడ్డు పాలయ్యాయి. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో అత్వెల్లి రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ పంపు వరకు 44వ నేషనల్ హైవే 1/2 కిలోమీటర్ పొడవున దరఖాస్తులు దర్శనమిచ్చాయి. సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సర్వే పాలనలు పడిన చోటకి సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని పాలనలు స్వీకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. దేశానికి దిక్సూచి సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే రోడ్డు పాలయ్యాయి కనిపించడం లేదా అని స్థానికుల మీద మండిపడ్డారు. దీనిపై కమిషనర్ వివరణ కోరగా జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే పడి ఉన్నట్లు తనకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్ళి దరఖాస్తులను సేకరించినట్లు సమాచారం. ఇది మున్సిపల్ సిబ్బందికి కనబడితే మాత్రమే
తీసుకున్నారు. వేరే వాళ్ళు అందరు చూసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఇవి ఎవరు రాలేదు. ఇవన్నీ ఒక 18,000 దరఖాస్తులు ఇది. అంటే ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 18,000 దరఖాస్తులు రోడ్డు మీద పడేస్తే ఇంకెన్ని జిల్లాలలో, ఎన్ని ఆఫీసులలో, ఎంతమంది ఇళ్ళల్లో ఇచ్చిన వాళ్ళు దాచిపెట్టుకొని అయిపోయినాయి, ఇంకా అన్ని సర్వే చేసేసినామని చెప్పి పై అధికారులకు చెప్పడం ఇదంతా జరిగింది కదా. అదంతా మొత్తం అంతా రాష్ట్రంలో ఇవన్నీ 33 జిల్లాలలో మొత్తం సర్వేలు ఇట్లా రోడ్డు మీద పడేయకుండా, కాలబెట్టకుండా, ఇంట్లో దాచిపెట్టకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా, పెట్టుకోకుండా కరెక్ట్గా నిర్ణయిస్తే దీనికి సర్వే కరెక్ట్గా జరిగేది. దాంట్లో ఏమైంది, బీసీలు తక్కువ, రెడ్డిలు ఎక్కువ, కమ్మ ఇంత శాతం, రెడ్డిలు అంత శాతం, ముదిరాజులు ఇంత శాతం, పద్మశాలి ఇంత శాతం, గౌడ కులాస్తులు అంత శాతం. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏది ఎంత శాతమైనా ముదిరాజులదే టాప్, ముదిరాజులదే పై చెయ్యి. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు హెడ్లైన్ అదే ఉంది కదా, ముదిరాజులదే పై చెయ్యి అని ఫస్ట్ చెప్పిన నేను. వీడియో స్టార్ట్ అయినప్పుడే ముదిరాజులదే పై చెయ్యి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ప్రతి వాళ్ళు గ్రామాలల్లో బీసీలకి 42% అంట. 42% అమలైతే మరింత పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం ఇక్కడ క్లుప్తంగా రాసి ఉంది. 42% అమలైతే మరింత పెరగనున్న ప్రాతినిధ్యం, బీసీ ప్రాతినిధ్యం. అంటే సర్వే చేయకుండానే 42% ఉంది. సర్వే చేస్తే ఎంత ఉంటుంది, 54%, 64% ఇలా వస్తుంది. దాంట్లో 56% బీసీలదే ఉంటుంది, ముదిరాజులు. దాంట్లో 33 జిల్లాలలో మీరు కరెక్ట్గా లెక్క పెడితే ఓన్లీ ముదిరాజులే 56%, 58% ఉందండి. ఇట్లా రోడ్డు మీద పారాలు పడేసుకుంటూ పోతే సర్వేలు అయిపోయినాయండి అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ, భోజనాలు పెట్టుకుంటూ మీరు సర్వేలు చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఎక్కడ ఎండ వచ్చినప్పుడు అక్కడ చెట్ల కింద కూర్చోవడము, ఏడ టీ కొట్టు కనపడితే అక్కడికి వెళ్ళి టీ తాగడము, భోజనం చేసిన తర్వాత చెట్ల కింద కూర్చోవడము, తొందరగా ఏదైపోయిందంటే ఇంటికి రావడము. అట్లయితే ఎక్కడ జరుగుతుంది అసలు? ఇదంతా జరిగింది సిటీలో, డిస్టిక్లల్లో. అదే పల్లె పల్లె అయితే అక్కడ అధికారి వచ్చినప్పుడు అక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ, అతను ఫీల్డ్ అసిస్టెంట్లు, వీళ్ళు అది ఏంటి డ్వాక్రా గ్రూప్ల మహిళలు కూడా వీళ్ళతో పాటు తిరిగిరు. ఊర్లల్లో సర్వేలు జరిగినాయి, కొన్ని మాత్రమే, అన్నీ కాదు. 33 జిల్లాలో అన్నీ కాదు. అసలు జరిగింది ఇంత శాతం అయితే అసలు ఉన్న శాతం ఎంత, మీరు చెప్పే శాతం ఎంత, అది కూడా ఒక్కొక్క పేపర్లో ఒక తీరు, ఒక టీవీలో ఒక తీరు, ఇంకో యూట్యూబ్ ఛానల్లో ఒక తీరు, ఇంకో సోషల్ మీడియా పేపర్లో ఇంకో తీరు. అప్పుడే బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది, అప్పుడు 1%. మళ్ళీ దాంట్లో అంతెందుకండి, సర్వేలా ఎమ్మెల్యేలు ఎంపీలే పాల్గొనకపోతే ఇంకా సాధారణ వ్యక్తులు ఎవరు పాల్గొంటారు? అరే మీరే చేయకపోతే మేమేం చేస్తామని అబ్బాయి అంటారు వాళ్ళు. అవసరమా వాళ్ళకి? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు క్లుప్తంగా కరెక్ట్గా చెప్తున్నారు. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అసలు సర్వేలో పాల్గొనలేదు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏంది, పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, దామోదర్ రాజనరసింహ చెప్పారు. అసలు సర్వేలో పాల్గొనని వాళ్ళకి మైక్ ఇవ్వకండి అని స్పీకర్కి ప్లంగా చెప్పిండు. మీరు అందరు చూసే ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. కవిత ఒక్కతే, ఎమ్మెల్సీ కవిత గారు ఒక్కతే సర్వేకి అది చేసారు. వీళ్ళు బీసీలలో ముదిరాజులు ఉన్నారు. ఇప్పుడు బీసీ కులగల, దాని పేరే బీసీ కులగలన అన్నప్పుడు బీజేపీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఎవడు రా మీరు, మా మా పర్సనల్ విషయాలు మీకెందుకు చెప్పాలి, ఎవడు తోలిచ్చిన మిమ్మలను, మా విషయాలు మీకెందుకు చెప్తాం? ఇదే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం. మేము చూడలేదా వీడియోలు, టీవీలలో రాలేదా?
పేపర్లలో రాలేదా? మరి ఎంప్లాయీస్ని మీరు ఆ, బెదిరించి పంపిస్తారా గల్లీలకి వెళ్ళి? మీ గల్లీలో 10 మంది ఉండేసరికి వాళ్ళు భయపడతారు. మరి వాళ్ళు ఇద్దరు వచ్చి ముగ్గురు వచ్చినప్పుడు కొడతారని భయపడతారు కదా. మా పర్సనల్ డీటెయిల్, నా పెళ్ళం గురించి నీకెందుకు, మా అక్క గురించి నీకెందుకు, మా బావ గురించి నీకేం అవసరము, ఆయన ఫోన్ నెంబర్ నీకెందుకు ఇవ్వాలి, మా చెల్లెల పేరు నెంబర్, మా చెల్లెలది ఫోన్ నెంబర్ నీకెందుకు ఇవ్వాలి? అరే భయ్, సర్వే వచ్చినప్పుడు అన్నీ అడిగినప్పుడు అన్నీ చెప్పాలి, లేకపోతే మా ఇంటికి రాకని చెప్పాలా? వాళ్ళని తిట్టి పంపించడం ఎందురా భయ్ మీరు? అలాంటప్పుడు ఓట్లు వేయకుండా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. దరిద్రులారా, అవి మీరు ఏ వాటికి సర్వే సగం నాశనం అయిపోయింది. పేపర్లు రోడ్ల మీద పడ్డాయి. బీసీ కులాలు కానీ దాంట్లో బీసీలదే 25% తక్కువ ఉంది. ఇప్పుడు ఆ తక్కువ ఉండేప్పటికైనా 42% ఇస్తామంటున్నారు వాళ్ళు. బీసీలకి 42 కాదు, 56% ఇచ్చినా 50% ఇచ్చినా తక్కువే. ప్రతిసారి రెడ్డియే ముఖ్యమంత్రి, ప్రతిసారి కాపులే ముఖ్యమంత్రి, ప్రతిసారి వాళ్ళే ముఖ్యమంత్రులు. బీసీలు ఎవరు ముఖ్యమంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీటీసీలు కాదు. మీరు ఈసారి జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు మొత్తం బీసీలకు ఇవి ఇచ్చి చూడండి, మొత్తం కొట్టుకొస్తుంది. బీసీలని ఒకసారి మీకు అవకాశం, రాష్ట్ర ప్రభుత్వం మంచి చేయట్లేదంటేనే ముఖ్యమంత్రిని మార్చేటంత శక్తి సామర్థ్యాలు ప్రజలకు ఉన్నాయి. అలాంటప్పుడు మన కులాన్ని మార్చుకోవడానికి శక్తి సామర్థ్యాలు సరిపోవా? మా విషయాలు మీకేందుకు చెప్తాము అంటే మరి ఓట్లు వేయద్దు. మరి మీరు ఇంటికి తాళం వేసుకోవాలా, బయట పోయి పండుకోవాలా? ఇంటికి తాళం వేసుకోవాలా, ఫామ్ హౌస్లో పోయి పండుకోవాలా? ఇంటికి తాళం వేసుకోవాలా, అక్కోళ్ళ ఇంటికో బావాళ్ళ ఇంటికి పోవాలా? మళ్ళీ ఆడ సర్వేకి వచ్చినాడు వీళ్ళు అంటే మా చుట్టపోళ్ళు వాళ్ళ పేరు ఏం రాసుకుంటావా, మా పేరు రాసుకో అని వాళ్ళు చెప్పడం, మళ్ళీ వాళ్ళని బెదిరించడం. ఎవడరా నిన్ను పంపించింది? అప్పుడు అడిగినారే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే వచ్చినప్పుడు చేతులు పడుకొని, మేడం ఇగో నా కొడుకు, నా బిడ్డే, ఇగో నా బిడ్డకు మళ్ళా ఇప్పుడు పెళ్లి కుదురుతుంది, ఇప్పుడే రాసుకుంటారా? మరి అప్పుడు మండల స్థాయి అధికారి ఎంఆర్ఓ వాళ్ళు వచ్చినప్పుడు సర్వే ఒకటే రోజుల అట్లా చెప్పారు. 100% కేసీఆర్ చేసిన కుటుంబ సర్వేనే, సమగ్ర కుటుంబ సర్వేనే 100% కరెక్టు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లుచ్చలు, లంగలు, మొత్తం లెక్కలేని తప్పులు అని ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద మనుషులంతా అప్పుడేం చేసిరు? అప్పటికిప్పటికి మీకు తేడా అయింది. నీ కులం గురించి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? రావులా మళ్ళీ ఏమన్నా అంటే వాడు అట్లా మాట్లాడాడు, వీడు ఇట్లా మాట్లాడాడు. అరే ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అందరు మాట్లాడాలా? ప్రజాస్వామ్యం లేరా మీరు? వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు మాత్రం నమస్తే సార్, నమస్తే మేడం, నమస్తే సార్, నమస్తే అన్న, కండువాలు వేసుకోవాలి, వాళ్ళు ఎంబడి తిరగాలి పిచ్చి కుక్కలు లెక్క. ఎండాకాలం, వానకాలం, బీరకాలం, వర్షాలు వచ్చి పంటలన్నీ కొడకపోయినప్పుడేమో వాళ్ళు రారు, మీరు వాళ్ళ దగ్గర పోరు. పోయిన వాళ్ళు మిమ్మల్ని దేక్తే కదా. అరే భయ్, మీరు కరెక్ట్గా పనిచేసి కరెక్ట్గా సర్వేలలో ఉండి మా జనాభా ఇంత ఉంది, ఇప్పుడు ఆధార్ కార్డు ఏమన్నా ఉడతారు గ్రామ పంచాయతీ కార్డు అందరూ, మున్సిపల్ కార్యాలయాలు అందరూ, బ్యాంకులలో పైసలు పడుతున్నాయి కానీ అందరూ ఉడతారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పకపోవడం ఎందుకు? మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే వాళ్ళు రాసుకుంటారు రా భయ్. మాకు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు. అరే అదేను గవర్నమెంట్ అధికారులను తిట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నేను అడుగుతున్నా, ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు మందు దాయిపించినప్పుడు, బిర్యానీ తినిపించినప్పుడు అట్నే అడుగుతారా? మీ మందు మాకెందుకు?
మేము ఓటేయం పో అని అంటారా? అట్లా అన్నారు అన్నా. మేము మీకు ఓటేస్తామే, మనోళ్ళు 50 మంది ఎంత ఇస్తాం? ఎన్ని కాటాలు దిగుతాయి? ఏడబెట్టాలి? గడ్డంలోనా గోదాంలోనా? మన కోల్టి ఫాండ్లో కోడి రాడన్నా, ఆడ పెడదాం. ఇట్లా ఉచ్చ మాటలు, లంగ మాటలు అవన్నీ వదిలేయండి రా నాయన. ఇప్పుడన్నా ఊరి రేపు వస్తున్నాయి ఎలక్షన్లు, మీరు ఊరికి రాని నేను చెప్తాను మీ సంగతి. ఊరికి ఎలక్షన్లకు వస్తారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్లకు, జడ్పీటీసీ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్లకు. ఇప్పుడు సర్పంచ్ ఉన్నాయి కదా, నేను సర్పంచ్ అని గుర్తుకొచ్చింది. సర్పంచ్ గురించి నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి. సర్పంచ్ గురించి, సర్పంచ్ అంటే ఏంది? ఎమ్మెల్యే కంటే ఎక్కువ. సర్పంచ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఓన్లీ సర్పంచ్ గురించే వీడియో చేస్తా. సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడికి కూడా చెప్తున్నా, నేను మీకోసమే ఒక వీడియో చేయబోతున్నా. సర్పంచుల గురించి నేను మాట్లాడాలా. 33 జిల్లాలో ఉన్న సర్పంచులు ఎంతమంది ఉన్నారో అంతమంది, టోటల్ ఇంతమంది అని చెప్పి వాళ్ళ గురించి స్పష్టంగా ఒక్కొక్కరి గురించి, ప్రతి ఒక్క ఊరు, జిల్లా గురించి, ప్రతి ఒక్క మండలం గురించి, ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చే సర్పంచులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో నాకు క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఎందుకు అని అంటే వాళ్ళు చేసే తప్పులు ఎట్లున్నాయి, మంచి పనులు ఎట్లున్నాయి, అవి మంచి చేస్తే ఎట్లా జరుగుతుంది, మీరు చేసే తప్పుల వల్ల ఏం జరుగుతుంది, ఆ విధంగా మీకు మంచిగా వివరిస్తాను నేను చెప్తా. కానీ ఇప్పుడు వచ్చే దాంట్లో మాత్రం మీరు గవర్నమెంట్కి సహకరించండి. మీకు ఇష్టం లేకపోతే బై అమ్మా, మేడం, మీరు మా ఇంటికి రాకూరి, మేము మా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. మా ఇంటికి వచ్చే బదులు పక్కకి ఇంటికి కూరది అని చెప్పురు. కానీ తిట్టి పంపించకండి. అదే మనం చుట్టాలా మీ పారోళ్ళ? పొరబాయ్, మా ఇంటికి ఎందుకు వచ్చినాను ఇట్లనా? మా చెల్లెలి ఫోన్ నెంబర్ ఎందుకు చెప్పాలరా నీకు? మా అక్క ఫోన్ నెంబర్ ఏంది? నా పిల్లల ఫోన్ నెంబర్ కావాలరా నీకు? ఇదా చదువుకున్నారా మీరు? ఇంత తింటారు కదా పొద్దుగా లేచి. మళ్ళీ వాడు అట్లా అన్నాడు, వీడు ఎట్లా అన్నాడు. అరే భయ్, నేను చెప్తున్నా కదా, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారే సర్వేలో పాల్గొనలేదు. ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని సర్వేలో ఎట్లా జనాభా లెక్కలు తీసుకుంటారు మీరు? వాళ్ళ కూతురు, కేసీఆర్ గారు కూతురు, ఎమ్మెల్సీ గారు, కవిత గారు సర్వేలో పాల్గొన్నది. మరి వీళ్ళెందుకు సర్వేలో పాల్గొనలేదు? ఆ పెద్ద పెద్దల్లో పాల్గొనలేకపోతే చిన్నోళ్ళకి ఏం పట్టింది? పోరా బయలు లొట్టపీసి కానీ నూని పోరా అంటారు కూడా, అన్నారు కూడా. ఇప్పటిదాకా మొత్తుకుంది అదే. అందుకనే తెలంగాణ చెప్తున్నానని చెప్పి ప్రజలారా, సోదరులారా, అక్క చెల్లెళ్ళారా, మీకు చెప్తున్నాం ఏంటంటే, కొంచెం ఇప్పటికైనా మన దగ్గరకు వచ్చే ఛాన్స్ వచ్చింది. గవర్నమెంట్కి మన దగ్గరికి వచ్చే ఛాన్స్ వచ్చింది. 1 నెల 2 నెలల్లో మొత్తం రాష్ట్రం 33 జిల్లాలు దిశ మారబోతుంది. ఇప్పుడు ఉన్నదంతా మన చేతుల్లోనే. బీసీలదే పై చెయ్యి. దాంట్లో ముదిరాజులే టాప్. నేను చెప్తున్నా, మీరు ముదిరాజులకి సహకరించండి. ప్రతి గ్రామంలో బీఫామ్ ఓన్కి ఇస్తాడు, ఓటో ఓన్ దగ్గర అడుగుతాడు. మీరు ప్రతి వాళ్ళకి ఇప్పుడు బీఫామ్ అంతా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ వీళ్ళకి అందరికీ బీఫామ్లు ఇప్పుడు ఇచ్చే ఎవరైతే నిన్న ఎవరు నరేందర్ రెడ్డి ఇక్కడ ఏ డిస్టిక్ బీఫామ్ ఇచ్చేసిండు అప్పుడే రెడ్డి. బీసీ కులగలనా అని చెప్తారు, బీసీలు పై చేయి అని చెప్తారు. మళ్ళీ రెడ్డికి బీఫామ్ ఇచ్చిండు. బీసీలకు బీఫామ్ ఇస్తారు, ఓట్లేమో రెడ్డిలకేమో బీఫామ్ ఇస్తారు, బీసీలనేమో ఓట్లు అడుగుతారు. ఇది ఎక్కడనేమండి?
ఆయన అడుగుదాం మళ్ళీ మన దీని గురించి ఓన్లీ కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కడే స్పందించిండు. ముస్లింలు బీసీలు ఇంత శాతం ఉంది అని అంటే అసలు ముస్లింలకి బీసీలకి సంబంధం ఏంది? ముస్లిం మైనారిటీస్ కింద వస్తారు, ముస్లిమ్స్ కింద వస్తారు. బీసీలు అంటే బీసీలలో ఎన్ని కులస్తులు ఉన్నాయి, దాంట్లో ముదిరాజులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళు ఇంత శాతం వాళ్ళంత శాతం వీళ్ళు ఇంత శాతం అని చెప్పి ఆ విధంగా చేయాలి. కానీ మీరు సర్వేలా ముస్లింలను ఎందుకు కలుపుతారు? కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పింది కరెక్టే. కుట్రల ఇది అంతా కుట్ర భాగమే. అందుకనే ఏ పార్టీ కాదు మీరు బీసీలని సపోర్ట్ చేయండి. బీఫామ్ ఎవరికి ఇచ్చిరో చూడండి. రెడ్డిలకు ఇచ్చిరా, కమ్మలకి ఇచ్చిరా, కాపులకు ఇచ్చిరా, ముదిరాజులకు ఇచ్చిరా, బీసీలకు ఇచ్చిరా? బీసీలకు ఇచ్చిన వాళ్ళకే మీరు సపోర్ట్ చేయండి. బీసీలకు ఇచ్చిన బీఫామ్కే మీరు క్యాండిడేట్కే ఓటు వేయండి. అంతే తప్ప ఎవరో ఇచ్చింది రెడ్డిలకు కమ్మలకు కాపులకు బీఫామ్ ఇచ్చి నిలబడితే బీసీలు చేతులు కట్టుకొని కూర్చుంటారు మీ దగ్గర. మీరు ఓట్లకు రండి, నేను చెప్తాను. ఓట్లకు వచ్చినప్పుడు ఎట్లా అడగాలో మేము అడుగుతాం. మాకు తెలుసు ఆ విషయం. అసలు బీసీలలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక ఎంపీ ఉన్నాడా, ఒక మంత్రి ఉన్నాడా? ముగ్గురు నలుగురు తలగబడ్డారు. వాళ్ళు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు అని వాళ్ళు అంటారు. అసలు మా ఇంటికే రాలేదు, అధికార పార్టీ వాళ్ళు మేము ఎక్స్పర్ట్లు ఉన్నాక వాళ్ళని అనుకొని చెప్పి వీళ్ళు రావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఏ పార్టీలు ఉన్నా సరే బీసీ వాళ్ళు బీజేపీలు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నా, బీఆర్ఎస్లు ఉన్నా సర్వేకి సహకరించండి, బీసీలకు మద్దతు ఇవ్వండి. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాదు, నేను కాంగ్రెస్ మనిషినే కాదు, బీజేపీ మనిషిని కాదు, బీఆర్ఎస్ మనిషిని కాదు, నాది ఏ జెండా కాదు. నా జెండా మువ్వన్నెల జెండా. అర్థమైందా? మువ్వన్నెల జెండా ఎర్రకోట మీద ఎగురుతో చూసినారా? జాతీయ పతాకం, ఆ జెండా నాది. కాంగ్రెస్ జెండా, బీజేపీ జెండా, బీఆర్ఎస్ జెండా కాదు. మువ్వన్నెల జెండా, జాతీయ పతాకం, జాతీయ జెండా. అలాగని కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి అది కాదు, భారతీయ పతాకం, అదే నా జెండా. నేను ఈ పార్టీకి సపోర్ట్ చేసుడు, ఆ పార్టీకి సపోర్ట్ చేసుడు, ఆయనకి మద్దతు ఇచ్చుడు, వీడికి మద్దతు ఇచ్చుడు, అవన్నీ నా దగ్గర జరిగాయి. నేను చెయ్యను కూడా. నాకు రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చింది, నేను ఓటు వేస్తా. ఎవరికి అన్నా వాళ్ళకే వేస్తా. నువ్వు చెప్తే నీకేయ్యా, వాడు చెప్తే వానికి వేయ్యా, ఇంకోటి చెప్తే వానికి వేయ్యా. నాకు నచ్చింది వేస్తా. ఎవరు నచ్చలేదనుకో నోటా మీద నొక్కుతా. మీరు పీకేదేమిదో నన్ను నోటా మీద నొక్కుతా. నాకు ఎవరు నచ్చలేడు రా భయ్ అని చెప్పి ఊర్లో ఎవరు పని చేస్తారో వాళ్ళకి వేస్తా. అందుకే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడు కూడా నేను ఓటేస్తా. ఎంపీటీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, డిప్యూటీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడు కూడా ఓటేస్తా. అలా మనిషిని చూసి వేస్తా నేను. ఎవడు పని చేస్తాడో ఎవడు పని చేయడు. దాంట్లో పార్టీలు మారుతారు మళ్ళా. అదే నేను చెప్పింది ఏంటంటే సర్పంచుల గురించి నెక్స్ట్ వీడియోలో నేను క్లుప్తంగా చెప్తా. సర్పంచులు ఏం చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు అసలు ఊర్లలో సర్పంచులే లేరు. గ్రామం నడుస్తలేదా? గ్రామ సెక్రటరీ కార్యదర్శి నడిపిస్తుండే కదా పాలన అంతా. సర్పంచులు ఉంటేనే అవుతుందా? సర్పంచ్ లేకపోయినా గ్రామం నడుస్తుంది. వచ్చే నిధులు వస్తాయి, వచ్చే పైసలు వస్తాయి, జరిగే పనులు జరుగుతాయి, స్కూళ్ళు జరుగుతుంటాయి, మున్సిపల్ జరుగుతుంటుంది, మండలంలో పనులు జరుగుతుంటాయి. ఇవన్నిటికి సంబంధించింది సర్పంచ్ల గురించి మాత్రం ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో అది. ఇప్పుడైతే బీసీలదే పై చెయ్యి అనేది ఒక హెడ్లైన్ ఏంటంటే,
బీసీలదే పై చేయి అని చెప్పి నేను చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు ఇంత శాతం, వీళ్ళు ఇంత శాతం, వీళ్ళు ఇంత శాతం, వీళ్ళు ఇంత శాతం, ప్రతి కులస్తుల గురించి నేను ఇంత శాతం ఉండనని చెప్పిన. దాంట్లో బీసీలదే ఎక్కువ శాతం ఉంది. దాంట్లో ఆ బీసీల దాంట్లో ముద్రాజులదే మరీ ఎక్కువ శాతం ఉంది. అందుకే చెప్తున్నా బీసీ ప్రజలారా, ముఖ్యంగా ముద్రాజ్ ప్రజలారా, మనకి ఎక్కువ ప్రతి గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముద్రాజులు పోటీ చేసేటట్టు చూసుకోండి. 42% గవర్నమెంట్ ప్రకటించింది ఏంటంటే 42% బీసీలకు ఇస్తున్నామని చెప్పి. వాళ్ళు 42% ఇవ్వని, 32% ఇవ్వని, 0 ఇవ్వని, మీరు ఎలక్షన్లో నిలబడండి, ఓట్లు వేస్తాం మేము. అందులో పనిచేసేటోళ్ళే. మళ్ళీ ఇక్కడ ఓటేసి గెలిపియంగానే మళ్ళీ అందులో పార్టీలకు జంప్ అయ్యేటోని కాదు, ఊర్లో ఉండి పనిచేసేటోనికే. ఇలా ఊర్లుండి ఓటు వేయించుకొని హైదరాబాద్లో, ఆ ఊర్లో, ఈ ఊర్లో అట్లా కాదు. పొద్దుగా లేచి గ్రామ పంచాయతీలకు వెళ్ళి 5 గంటల దాకా 6 గంటల దాకా గ్రామ పంచాయతీలో కూర్చొని ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకున్న తర్వాత, ప్రజల సమస్యలు ఏమున్నాయో అవన్నీ తెలుసుకొని అవన్నీ వాళ్ళకి, ప్రజల సమస్యలు తీర్చే వాళ్ళకే, గ్రామ పంచాయతీలో కూర్చున్న వాళ్ళకే, గ్రామం గురించి పట్టించుకునే వాళ్ళకే, గ్రామ సమస్యలు తీర్చే వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం. ఎవరైనా ఎంత పెద్ద తోపు కానీ మా ఓటు కావాలి కదా, మేము ఇట్లనే మాట్లాడతాం. ముఖ్యమంత్రికైనా మా ఓటు కావాలి కదా. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలకు, ఎంపీటీసీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు ఎమ్మెల్యే గారు వస్తారు కదా, అప్పుడు అడగండి, భయం ఎందుకు? అలా ఓటేస్తున్నాం మనం. వాళ్ళు మన మీద ఉండేటోళ్ళు, మన మీద బతికేటోళ్ళు. ఏ సర్పంచ్కి, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ ఎంపీ కానీ మనం ఓటు వేస్తే గెలిచిన వాళ్ళు. అలా ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, నేను చెప్పినట్టు గౌడ కులస్తులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఓట్లు ఉన్నారు. ఓటింగ్ అనేది ఒక ఎమ్మెల్యేకి అందరు కలిపితేనే ఒక ఓటింగ్ బూత్. దాంట్లో ఈ కులం అంతా మేము ముస్లిం కదా అండి ఓట్లు వేయం, మేము మాదిగోళ్ళం కదా ఓట్లు వేయం, మేము లంబడోళ్ళం కదా ఓట్లు వేయము, అట్లా కాదు కదా. ప్రతి ఒక్కరు వేస్తారు. బీసీ సోదరులు వేస్తారు, ఎస్సీ సోదరులు వేస్తారు, ఎస్టీ సోదరులు వేస్తారు, ముస్లిం సోదరులు వేస్తారు, ముద్రా సోదరులు వేస్తారు. అందరు వేస్తేనే ఒకరు గెలుస్తారు. రేపు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడైనా, ఎంపీ గారు వచ్చినప్పుడైనా, ఒక మంత్రి వచ్చినప్పుడైనా మీరు పల్లె గ్రామాలల్లో, జిల్లాలల్లో, మండలాలల్లో వాళ్ళు పర్యటించినప్పుడు మీరు అడగండి, ఎందుకు భయంలో నాయన ప్రజాస్వామ్యంలో బతికేది, భయపడకుండా బతికితే ఎత్తి మీద కూర్చుంటారు. రేపు పొద్దుగాల ఇప్పుడు వాళ్ళని తమ్మి మన ఓటు ఎక్కడరా మనకే కదా అన్న, రైట్ నీకేనే, నేను నీకెందుకు, నేను చూసుకుంటా కదా, మన పోరలు 50 మంది ఇంత ఉంది అది అని చెప్పి ధూమ్ ధమ్ చేస్తారు. గెలిచిన తర్వాత ఏమ్రా అంటే ఏం లేదన్న, నేను ఏమనలేను అన్ని అని కొట్టినవాట కదరా, మొన్నేమో అన్నవాట కదరా, ఏమరా వీళ్ళతో పంచాయతీ పెట్టుకున్నవాట కదా, ఆ ఇంటికి మీ ఇంటికి ఏం పంచాయతీరా. గెలిచిన తర్వాత ఇట్లుంటుంది. గెలవకముందు అరే వాళ్ళు ఒకటే ఆడకట్టు, మీరు ఒకటే ఆడకట్టు, పక్కపొంటే వాళ్ళిల్లు, పక్కపొంటే మీ ఇల్లు, అందరూ బావ అక్క చిన్ని చెల్లి అన్నీ పిలుచుకుంటారు. ఎందుకు రా కొట్లాడతారు, అందరూ మంచిగా ఉండాలిరా అని చెప్పి ఓట్ల ముందు అంటారు. ఓట్ల తర్వాత రే మనం పిలుచుకరా, మస్కురోని పంపిస్తాడు. మళ్ళీ ఈయన పిలుచుకరా, మళ్ళీ ఏడికి, ఈ గ్రామ పంచాయతీ కాడికి. వాళ్ళు ఎట్లుంటాయి అన్నమాట. ఎవ్వరు గెలిచినా గ్రామ పంచాయతీ కాదు, మీకు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి ఇంటికి వచ్చి చెప్పేటంత అది ఉంటే మీరు మా ఇంటికి ఓట్లకు రండి. అది నేను చెప్పేది. ముఖ్యంగా అది పోని, అది గెలిచిన తర్వాత ఓట్లు వేసిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఎట్లా మాట్లాడాలో నేను చెప్తా.
నెక్స్ట్ వీడియో సర్పంచుల గురించి చేస్తాను నేను. ఇప్పుడు ముఖ్యంగా ఊర్లల్లో ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం, మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ చేసిన తర్వాత సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు తర్వాత చేస్తామని చెప్పి ఒక ప్రణాళిక వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. అది ఎట్లుంటుందో చూద్దాం తర్వాత. అయితే ఇప్పుడైతే ముందు బీసీలకు సపోర్ట్ చేయండి. ప్రతి గ్రామ ప్రజలకు చెప్తున్నది ఏంటంటే బీసీలకు సపోర్ట్ చేయండి. దాంట్లో ముదిరాజు జనాభా ఎక్కువ ఉన్నారు. ముదిరాజులు అయితే పై చేయి. మా ఊర్లో మాత్రం చాలామంది ఉన్నారు. మా ముదిరాజులకు మేము సపోర్ట్ చేసుకుంటాం. మా ముదిరాజులను ఎవరు నిలబడ్డా మేము గెలిపించుకుంటాం. అది మా ఊరనే కాదు, మా 33 జిల్లాల మా తెలంగాణలో మా ముదిరాజులకు ఎన్ని బీఫామ్స్, ఎన్ని ఎంపీటీసీలు, ఎన్ని జెడ్పీటీసీలు, ఎన్ని సర్పంచులు అవన్నీ లెక్క చూసుకొని మా వాళ్ళకు మేము చేసుకుంటాము. ఎవరో చెప్పినంత మాత్రాన మీరు ప్రతిసారి చెప్తుంటూ పోతే, ప్రతిసారి మీ నోటి మాట్లాడుతుంటే, ప్రతిసారి మీ మాటని వినుకుంటూ పోతే మేము అవలగలం అవుతున్నాం ఇక్కడ. అది 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 ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే బీసీలది ఈసారి ఒక్కసారి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 5 సంవత్సరాల దాకా దొరకరు ఎవరు. 5 సంవత్సరాల దాకా ఓట్లు ఎవరు మీ దగ్గరికి ఎవరు రారు. అందుకని ఈసారి మాత్రం కొడితే గట్టిగా కొట్టండి. కానీ వేరే వాళ్ళు వచ్చి బీసీలను టచ్ చేస్తే మాత్రం, ముదిరాజులను టచ్ చేస్తే మీ తాట తీస్తాం చూడు. నేను చెప్తున్నా కదా, ముదిరాజులను టచ్ చేస్తే మీ తాట తీస్తాం. ముదిరాజులు అందరం కలిసి పెద్ద ఒక గర్జన పెట్టి మీకే వస్తాయి ఆ మీటింగ్లు పెట్టుడు, మాకు రావా? మనిషికి పైసలు వేసుకొని చేస్తాం ధర్నాలు రోడ్ల మీద. ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరు రావాలి. బయట వాళ్ళు అయితే, మా వాళ్ళు అయితే మేమే కూర్చొని పెట్టుకుంటాం, మా ఊళ్ళోనే మాట్లాడుకుంటాం. ఇది మంత్రులే ఎమ్మెల్యేలే చేసిన వాళ్ళు సర్వేలో పాల్గొనంది వాళ్ళ గురించి అసలు వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. వాళ్ళే అంత పెద్దోళ్ళు చేయకపోతే మనం ఎందుకు చేస్తాం? అందుకని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్, టైం వేస్ట్, ఆరోగ్యం ఖరాబ్. ఎందుకు మనకి మన గురించి? ఈసారి అయితే బీసీ పైగా ముదిరాజు, దీంట్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు మీరు ప్రతి ఒక్కరు బీసీలకే 42% అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. 42% కాదు, 50% ఇచ్చిన తక్కువే. 50% ఇచ్చినా మొత్తం కొట్టుకొస్తారు. కొట్టుకొచ్చినా వీళ్ళు ఎంతమంది అది చేసినా 85% బీసీలదే హవా ఉంటుంది. హవా మొత్తం బీసీలదే ఉంటుంది. 85% 100లో ఇంకా 25% ఇంకా ఉంటారు కదా, ఇదంతా తోడు దొంగలు. వాళ్ళకి వెళ్తారో ఓడతారో వాళ్ళ ఇష్టం. వాళ్ళు గంగలో పోని ఆ ఏట్లో పోని ఆ కుంభమేళలో పోయి ఆడ కూసోమంటే అయిపోతుంది. ఈసారి జాతర అవుతుంది కదా, అక్కడికి పంపిద్దాం. ఈసారి అయితే మనదే. ఈసారికి సపోర్ట్ చేయండి. గ్రామ ప్రజలకు చెప్పే ప్రజలకు అందరికీ, అక్కలకి, చెల్లెళ్ళకి, తాతలకి, అవ్వలకి, నాన్నలకి, ప్రతి ఒక్క మిత్రులకి, ఫ్రెండ్స్కి అందరు కలిసి బీసీలని ఎంచుకుందాం. బీసీలకే ఓట్లు వేద్దాం. దాంట్లో మన ముదిరాజ్ దాంట్లో ఎక్కువ కులస్తులు ఉన్నారు. వాళ్ళనే ఎంచుకొని, గ్రామ సర్పంచ్ ఎంచుకొని గ్రామానికి అభివృద్ధి పథకాలు వచ్చేటట్టు చేసుకుందాం. అది ఈ గ్రామ పంచాయతీ కోసము నేను ప్రత్యేకంగా ఇంకో వీడియోలో మంచి చెప్తా. అది ఎలక్షన్ కాకముందే, ఈ నెక్స్ట్ 2-3 వీడియోలు చేసిన తర్వాత నేను గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గురించి మంచి చెప్తా. సర్పంచ్ ఫోరం అధ్యక్షునికి కూడా గురించి చెప్తానండి. ఆయన ఫోన్ నెంబర్ కూడా నాతో ఉంది. ఫస్ట్ ఫోన్లో కూడా నేను డైరెక్ట్ వీడియోలోనే మాట్లాడతాను నేను. ఎందుకు వీడియో విన్న తర్వాత ఆయన ఎట్లా స్పందిస్తారు, సర్పంచ్లు ఎట్లా స్పందిస్తారు, సర్పంచ్ కొంతమంది అంతా సర్పంచ్లు కించపరిచిరు, కొంచెంమంది అది చేసి ఇది చేసి. ఎవరిని కించపరిచే పద్ధతి కాదు ఇది. సర్పంచ్లకు ఏం చేయాలా అంటే మీకు తెలియదని నేను చెప్తాను అంటలే. మీరు చేసే పద్ధతులు కొన్ని బాగాలేవు, కొన్ని మంచిగా ఉన్నాయి. ఆ మంచి ఏమైతే చెడు జరుగుతున్నాయో, చెడు ఏమైతే మంచి జరుగుతున్నాయో అది పాటించండి. అది నేను వీడియోలో చెప్తాను తర్వాత. అది ఓకే, పక్కన పెట్టండి. ఇప్పుడుదైతే 42% గవర్నమెంట్ ఇస్తుంది. 42 కాదు 52% అని చెప్పి మనం పెట్టుకోవాలా. 50% ఇంచుమించు మనకు వస్తుంది. 56% వాళ్ళు
చేసిన. ఇది ఈరోజు నేను బీసీల గురించి మాట్లాడిన వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను సర్పంచ్ల గురించి, సర్పంచ్ ఎలక్షన్ల టైంలో మళ్ళీ క్లుప్తంగా చెప్తా. ఇప్పుడైతే ఈ బీసీల గురించి నేను మాట్లాడింది. ఈ బీసీల దాంట్లో అత్యధికంగా జనాభా ఉన్న బీసీ ప్రజలు ముద్రాజ్ లేదా పై చెయ్యి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా మళ్ళీ మీ ముందుకు వచ్చి నేనే మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ బై. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.